మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య. సాగునీరు లేక పంట ఎండినందుకు కౌలు రైతు దిగుబడులు రాక అప్పులు తీర్చే మార్గం లేక మరో రైతు. ఖమ్మం, జనగామ జిల్లాలో ఇద్దరు బలవన్మరణం. బుచ్చయ్య, ఎల్లయ్య. ఎక్కడికక్కడ తెలంగాణలో చనిపోతున్న రైతులు. గత 10 ఏళ్ల పాలనలో ఏదో మారుమూలన ఎప్పుడో ఒకసారి చనిపోయే రైతు ఇప్పుడు సంవత్సర కాలంలోనే ఎక్కువ మొత్తంలో చనిపోవడం జరుగుతుంది. అంటే హస్తం పార్టీ వచ్చినాక ఇప్పటికి 430 మంది రైతులు ఆత్మహత్యల పాలైనట్టు నిర్ధారణ తెలుస్తుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వీరు గద్దెనెక్కేందుకు కౌలు రైతులకు కూడా మేము పెట్టుబడి సాయం ఇస్తానని, మరి రుణమాఫీ చేస్తానని, భరోసా ఇస్తానని చెప్పి ఇప్పుడు గద్దెనెక్కినాక భరోసా ఇవ్వక, రుణమాఫీ చేయక, మరి కరెంటు కూడా కరెక్ట్ టైంకి ఇవ్వక, నీళ్ళు అందక ఎక్కడికక్కడ బ బలిదీసుకుంటున్న రైతులు. మరియు వారు పంట కొనబోతే వాటికి కూడా మద్దతు ధర ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇంత దారుణంగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులపై ఇంత కక్షపూరితమైన విధానాలు ఎందుకు? ఎందుకంటే నేనేదో చెప్తలేను. ఇక రోజుకో వ్యక్తి ఆత్మహత్య పాలవడం వలన ఆవేదనకు గురై అడగడం జరుగుతుంది. ఎందుకంటే రైతుల పక్షపాతి, మేము రైతుల కోసమే, రైతు రాజ్యమే హస్తం పార్టీ అని చెప్పి ఇప్పటి వరకు వారిపై కరెక్టు వారు ఎందుకు చనిపోతున్నారు? మేము రైతు భరోసా చేస్తాం, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి మీరు చేయకపోవడం వల్ల చనిపోతున్నారు. దయచేసి వారిపై ఇంత కక్షపూరితమైన విధానాలొద్దు. దయచేసి రుణమాఫీ చేయండి, మరియు రైతు భరోసా అందియండి, మరియు కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తానన్నారు. దాని మీద మీరు మాట నిలుపుకోండి. లేని పక్షాన ఎక్కడికక్కడ రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు తెలియజేస్తున్నారు. మీరు రోజుకో రైతు ఆత్మహత్యల పాలైనా కూడా ఇప్పటి వరకు స్పందించని గవర్నమెంట్. ఇది తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పాలన అని తెలియజేయడం జరుగుతుంది.